పోలింగ్ జరిగే రోజు అంటే 13వ తారీఖున ఉదయం ఎర్లీ మార్నింగ్ 5:30 గంటలకి మాక్ పోల్ జరుగుతుంది. ఆ మాక్ పోల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. బిఫోర్ మాక్ పోల్ ఏం చేయాలో చూడండి. పోలింగ్ కంపార్ట్మెంట్స్‌లో ఉన్న యూనిట్లు మరియు వెలుపల ఉన్న సీయూల అనుసంధానం సరిగా ఉందని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత పార్లమెంట్‌కి, అసెంబ్లీకి వీవీప్యాట్‌ల వెనుక ఉన్న పేపర్ రోల్ నాబ్ అంటే లాక్ పొజిషన్ హారిజాంటల్ పొజిషన్‌లో ఉండాలి. అంటే హారిజాంటల్ పొజిషన్ అంటే ట్రాన్స్‌పోర్ట్ మోడ్ అంటామనమాట. ఆ పొజిషన్‌లో ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత మాక్ పోల్ ఎలా చేయాలో చూడండి. వీవీప్యాట్ వెనక ఉన్న నాబ్ వర్టికల్ పొజిషన్‌లోకి ఉంచి సీయూ ఆన్ చేయాలి. హారిజాంటల్‌గా ఉన్నదాన్నేమో వర్టికల్‌గా ఇప్పుడు మార్చాలి. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ రియల్ పోల్‌కి 90 నిమిషాల ముందు కనీసం ఇద్దరు పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో పార్లమెంట్‌కి, అసెంబ్లీలకి విడివిడిగా మాక్ పోల్ చేయాలి. పార్లమెంట్‌కి, అసెంబ్లీకి విడివిడిగా చేయాలి. అయితే ఇది చాలా కాస్త టైం పట్టే విషయం కాబట్టి ఇద్దరు అంటే పీఓ ఒక చోట, ఏపీఓ ఇంకో చోట రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తొందరగా ప్రాసెస్ అవుతుంది. పీఓ ఒక చోట కంప్లీట్ చేసిన తర్వాత రెండో చోట పీఓ అటెండ్ అవుతారు. కనీసం ఇద్దరు హాజరయ్యే వరకి 15 నిమిషాల వరకి వెయిట్ చేయొచ్చు. ఒకవేళ ఏజెంట్లు వచ్చినా, అసలు రాకపోయినా పోలింగ్ అధికారి మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్లు పోలింగ్ కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళి సీయూలకి ఇన్ఛార్జీలుగా ఉన్న పీఓ4, పీఓ5ల సహకారంతో కనీసం 50 ఓట్లు అంటే నోటాతో కలుపుకొని తగ్గకుండా ఓటింగ్ నిర్వహిస్తూ ఒక్కో అభ్యర్థికి వేసిన ఓట్లు పేపర్‌పై నమోదు చేయాలి. దీనికి సంబంధించిన చెక్ లిస్ట్ లాంటిది అంటే మనకి క్యాండిడేట్ పేరు, తర్వాత మాక్ పోల్ 1, 2, 3, 4, 5 ఇలా పోలింగ్ వాళ్ళకి ఓటు వేస్తూ వాటిని టిక్ చేసుకుంటూ ఆ రిజిస్టర్ లాగా ఒక పేపర్ కూడా ఉంటుంది. వాటిని ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఏజెంట్స్ హాజరు కాకపోతే ఎస్ఓకి తెలియపరిచి ఏం చేయాలి? ఏజెంట్స్ రాకపోయినా మీ కేంద్రంలో మైక్రో అబ్జర్వర్ ఉంటే వారి సమక్షంలో చేయాలి. ఇప్పుడు చేసే విధానం ఏంటో చూద్దాం ఒకసారి. మాక్ పోల్‌కి ముందు వీవీప్యాట్ వెనుక వర్టికల్ పొజిషన్‌లో ఉంచి వీవీప్యాట్ వెనకాల పార్ట్ ఇప్పుడు నాబ్ ఉంటుంది కదా! వర్టికల్ పొజిషన్‌లో ఉంచి సీయూ వెనక పవర్ స్విచ్ ఆన్ చేయాలి. ఫస్ట్ ఏమో సీయూ వెనకాల పవర్ స్విచ్‌ను ఆన్ చేయాలి. ఫస్ట్ ఏమో ఇక్కడ వీవీప్యాట్ వెనకాల నాబ్‌నేమో నిలువుగా ఉంచి సీయూ వెనుక ఉన్న పవర్ స్విచ్‌ని ఆన్ చేయాలి. సీయూ ఏం చేయాలంటే సీయూ సెల్ఫ్ రీడింగ్ కొనసాగుతుంది. అంటే డిస్‌ప్లే వస్తుందనమాట. ఏజెంట్లకు వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ ఖాళీ అని చూయించాలి. వీవీప్యాట్‌లో ఏం లేదని చూయించాలి. తర్వాత సెల్ఫ్ చెక్ స్లిప్స్ 7 గురించి చెప్పాలనమాట. అది సీయూ ఆన్ అవ్వగానే 7 స్లిప్స్ పడతాయి. అవి ఓట్లు కాదు సెల్ఫ్ చెక్ అని మనం వాళ్ళకి చెప్పాలి. సీయూలో ఈవీఎం ఈజ్ రెడీ అని చూపిన తర్వాత టోటల్ నొక్కిన తర్వాత పోల్డ్ ఓట్స్ 0గా రావాలి. అది వచ్చిన తర్వాత ఏజెంట్స్‌కి చూపించాలి. పైన చెప్పిన విధానంలో ముందు పార్లమెంట్ సీయూతో తర్వాత అసెంబ్లీ సీయూతో మాక్ పోల్ చేయాలి. ఈ విధంగా పార్లమెంట్ సీయూకి, అసెంబ్లీ సీయూకి మాక్ పోల్ చేయాలి. ఓటింగ్ పూర్తయ్యాక సీయూలో టోటల్ నొక్కాలి. సీయూలో తర్వాత చూపించాలి. డ్రాప్ బాక్స్‌లో వీవీప్యాట్ ప్రింటెడ్ స్లిప్స్ బయటకు తీయాలి. మొత్తం 50 ఓటింగ్ జరుగుతుంది కదా! దాని తర్వాత చూయించాలనమాట. ఇప్పుడు సీయూలో టోటల్ పోల్డ్ ఓట్స్ ఎలా ఉండాలంటే వీవీప్యాట్‌లో ప్రింట్ అయిన స్లిప్స్ అంటే సెల్ఫ్ చెక్డ్ స్లిప్స్ తీసేసి అంటే 7 సెల్ఫ్ చెక్డ్ స్లిప్స్ వస్తాయి కదా! వాటిని మినహా టోటల్ ఓట్స్ ఆన్ పేపర్ మన పేపర్‌లో నోట్ చేసుకునేవి నువ్వు నిర్ధారించి ఏజెంట్స్‌ని చూపించాలనమాట. మొత్తం ఆ టాలీ అయ్యాయా లేదో చూసుకోవాలి. రిజల్ట్ నొక్కితేనే క్యాండిడేట్ వైస్‌గా ఇవన్నీ కూడా లిస్ట్ వస్తుంది. ఆ లిస్టు మన పేపర్ పైన ఉన్న లిస్టు తర్వాత వీవీప్యాట్‌లో ప్రింటెడ్ అన్నీ టాలీ అయిపోవాలి. ఈ ఈ విషయం మొత్తం ముగిసిన తర్వాత తంతు మొత్తం ముగిసాక పార్లమెంటు, అసెంబ్లీల సీయూల్లో సీఆర్‌సీ ప్రక్రియ తప్పకుండా చేయాలి. సీఆర్‌సీ ప్రక్రియ కంపల్సరీగా చేయాలి. ఆ సీఆర్‌సీ ఏంటో ఒకసారి చూద్దాము. మరలా ఏజెంట్‌ని పిలిచి 2 సీయూల్లో టోటల్ నొక్కి పోల్డ్ ఓట్స్ 0 అని చూపించాలి. తర్వాత 2 సీయూల్లో పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి. తర్వాత మాక్ పోల్ నిర్వహించబోయే ముందు సీయూ డిస్‌ప్లేలో ఏదైనా ఎర్రర్ చూపితే ముందే సీఆర్‌సీ చేయాలి. ఎర్రర్ వస్తే గనక ముందే
వాటిని మళ్ళీ సిఆర్సి చేయాలి. మాక్ పోల్ అయిపోయిన తర్వాత సీలింగ్ ప్రక్రియ, సర్టిఫికేషన్ ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒకసారి. మొదట ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ 1 అంటారనమాట. మాక్ పోల్ సర్టిఫికేట్ని పార్ట్ 1 అంటాము. ఇది 1+1 రాసుకోవాలి. ఏజెంట్స్, మైక్రో అబ్జర్వర్ సంతకాలు తీసుకోవాలి. వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ నుంచి బయటకు తీసిన ప్రింటెడ్ స్లిప్స్, సెల్ఫ్ చెక్డ్ స్లిప్స్ ఏడింటిని పిన్ చేసుకోవాలి. తర్వాత మాక్ పోల్ స్లిప్స్ వెనకాల మాక్ పోల్ స్లిప్ అనబడే రబ్బర్ స్టాంప్తో ముద్ర వేయాలి. మాక్ పోల్ స్లిప్స్కి మాత్రం కంపల్సరీగా స్టాంప్ వేయాలి. ఇప్పుడు సెల్ఫ్ చెక్ స్లిప్స్ ఉంటాయి కదా 7, తర్వాత మాక్ పోల్ స్లిప్స్ ఉంటాయి కదా 50. ఈ రెండింటిని పీసీ, ఏసీలకు విడివిడిగా, అంటే పార్లమెంట్కి, అసెంబ్లీకి విడివిడిగా బ్లాక్ కవర్లో ఉంచి ఈ కవర్లపై పోలింగ్ కేంద్రం ప్రాథమిక వివరాలు రాసి ప్రిసైడింగ్ అధికారి తన సీల్తో సీల్ వేయాలి. అనంతరం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏజెంట్స్ కవర్ పైన సంతకాలు చేయాలి. ఇవన్నీ కూడా 6 కవర్స్ ఉంటాయి, అంటే 6 ప్యాకెట్స్ ఉంటాయి. 6 ప్యాకెట్స్లో ఫస్ట్ ప్యాకెట్లో సీల్ చేసేది ఇదొక్కటే. వీటిని సీల్ చేసి పక్కన పెట్టుకుంటారు జాగ్రత్తగా. ఈ 2 నల్ల కవర్లను పింక్ పేపర్ సీల్తో చుట్టాలి. ఈ పింక్ సీల్పై కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్, ఏజెంట్లు సంతకాలు చేయాలి. ఈ కవర్లని ప్లాస్టిక్ బాక్స్లో ఇస్తే అందులో ఉంచుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. 2 సీయులను గ్రీన్ పేపర్ సీల్తో ఏజెంట్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు చేశాక రిజల్ట్ సెక్షన్లో చెప్పిన విధంగా సీల్ చేయాలి. తర్వాత ఇవన్నీ వీడియోలో ఒకసారి మనం చూద్దాము. చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. స్పెషల్ ట్యాక్స్, అడ్రస్ ట్యాక్స్ పైన సంతకాలు చేశాక కట్టి సీల్ వేయాలి. ఈ రెండింటిని వీవీప్యాట్ల డ్రాప్ బాక్సులు ఖాళీవి ఏజెంట్స్కి మరలా చూపించి వాటి డోర్స్ను అడ్రస్ ట్యాక్స్, అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్, ఏజెంట్స్ సంతకాలు చేశాక కట్టి సీల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రతి సిచ్యువేషన్స్లో సీల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మాక్ పోల్ ప్రక్రియ ముగిసినట్లు సెక్టార్ ఆఫీసర్కి ఫోన్ చేసి తెలియపరచాలి. ఈ ప్రాసెస్లోనే మనం పీడిఎంఎస్ యాప్లో కూడా ప్రతి సిచ్యువేషన్స్లో మనం పీడిఎంఎస్ యాప్ని ఫిల్ చేస్తూనే ఉంటాం అనమాట. మాక్ పోల్ స్టార్ట్ అయ్యాక, డ్యూరింగ్, తర్వాత మాక్ పోల్ అయిపోయాక సెక్టోరల్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పినా చెప్పకపోయినా మనం పీడిఎంఎస్ యాప్లో మాత్రం కంపల్సరీగా మనం వీటిని నమోదు చేస్తూ ఉండాలి. మాక్ పోల్ ముగిసిన సమయం, తేదీలను రాసుకోవాలి. మాక్ పోల్ సర్టిఫికేట్పై రాయాలి. పార్లమెంట్ మరియు అసెంబ్లీలకు వాడుతున్న సియు, బియు, వీవీప్యాట్ల ఐడి నంబర్లను, వాటి ఉపయోగించిన గ్రీన్ పేపర్ సీల్స్, స్పెషల్ ట్యాక్స్, అడ్రస్ ట్యాక్స్ యొక్క సీరియల్ నంబర్లను రాసుకోమని చెప్పండి ఏజెంట్లతో. మనం రాసుకోవడంతో పాటు ఏజెంట్లు కూడా రాసుకోవాలి. మనం మాక్ పోల్కి సంబంధించి అఫీషియల్ వీడియోలో ఎలా ఉందో ఏముందో ఒకసారి చూద్దాం. మాక్ పోల్ విధానాన్ని పరిశీలిద్దాం. మాక్ పోల్ ఎందుకు? ఒకటి, ఈవీఎం పట్ల విశ్వసనీయత కల్పించడం, ఇంతకు ముందే ఎటువంటి ఓట్లు నమోదు చేయబడలేదని రుజువు చేయటం, వీవీప్యాట్లో ఇంతకుముందు ఎటువంటి ఓటింగ్ స్లిప్స్ లేవని నిర్ధారించడం, మీరు వేసే ప్రతి ఓటు మీరు అనుకున్న అభ్యర్థికే కాస్ట్ అవుతున్నట్టు నిర్ధారణ చేయటం, మాక్ పోలింగ్ అనంతరం మీరు నమోదు చేసుకున్న ఫలితం, కంట్రోల్ యూనిట్లో ఉన్న ఫలితం వీవీప్యాట్ కంపార్ట్మెంట్లో ఉన్న వాటర్ స్లిప్తో పరిశీలించి సరిగా ఉన్నవని నిర్ధారించడం. మాక్ పోల్ స్టార్ట్ చేసే ముందుగా బ్యాలెటింగ్ యూనిట్ వీవీప్యాట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ల మీద, టేబుల్ మీద ఉంచడం జరుగుతుంది. కంట్రోల్ యూనిట్ పోలింగ్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది. పోలింగ్ ఏజెంట్స్ బ్యాలెట్ యూనిట్ తనిఖీ చేసుకోండి. బ్యాలెట్ యూనిట్ రైట్, టాప్ మరియు బాటమ్ 2 అడ్రస్ ట్యాగులు ఇంటాక్ట్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాలెట్ పేపరు బ్యాలెట్ యూనిట్ మీద కరెక్ట్గా ఫిక్స్ అయిందా లేదా కూడా పరిశీలించుకోండి. అదేవిధంగా వీవీప్యాట్ కంపార్ట్మెంట్లో ఎటువంటి ఓటింగ్ స్లిప్లు లేవని నిర్ధారించుకోండి. సీల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా తనిఖీ చేసుకోండి. కంట్రోల్ యూనిట్ మీద బ్రౌన్ సీల్ ఉందా లేదా తనిఖీ చేసుకోండి. అదేవిధంగా క్యాండిడేట్ సెట్ సెక్షన్, బ్యాటరీకి 2 అడ్రస్ ట్యాగులు సీల్ చేయబడి ఉన్నాయి, అవి కూడా సీల్ అటాచ్ అయ్యి ఉన్నాయా లేదా తనిఖీ చేసుకోండి. ఏపీఓ గారు, కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు మీరు బ్యాలెటింగ్ యూనిట్ నుండి వీవీప్యాట్కి కనెక్షన్ ఇవ్వండి. స్మూత్గా హ్యాండిల్ చేయండి. కలర్ కోడ్ పాటించండి. రెడ్ కలర్ వైపు రెడ్, బ్లాక్ కలర్ వైపు బ్లాక్. కనెక్షన్ ఇవ్వండి. రైట్. ఇప్పుడు వీవీప్యాట్ నుండి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ ఇవ్వండి. స్మూత్గా హ్యాండిల్ చేయండి. కలర్ కోడ్ పాటించండి. ఇప్పుడు వీవీప్యాట్ వెనక వైపు ఉన్నటువంటి స్విచ్ హారిజంటల్ నుండి వెర్టికల్ మోడ్లోకి మార్చండి. కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆన్ చేయండి. పోలింగ్ ఏజెంట్స్ సెల్ఫ్ టెస్టెడ్ వాటర్ స్లిప్స్ 7 వీవీప్యాట్ డోర్ గుండా చూడండి. ఏపీఓ గారు, మీరు ఈవీఎం ఆన్ పొజిషన్లోకి వచ్చింది. డేటు టైము నమోదు చేసుకోండి. మాక్ పోల్ యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం.
మొట్టమొదటిగా రిజల్ట్స్ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి క్లియర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. డిస్ప్లే సెక్షన్లో అందరు అభ్యర్థులకి 0 ఓట్స్ ఉన్నట్లు మనకి కనపడుతుంది. ఒక పోలింగ్ అధికారి మిగిలిన పోలింగ్ ఏజెంట్లు కంపార్ట్మెంట్లోకి వెళ్ళి మీకు నచ్చిన అభ్యర్థి ఎదురకుండా ఓట్లు నమోదు చేయండి. కనీసం 50 ఓట్లు నేను బ్యాలెట్ రిలీజ్ చేస్తాను. ప్రతి అభ్యర్థి ఎదురకుండా ఇంక్లూడింగ్ నోటా 1 ఓటు కనీసం నమోదు అయ్యేలాగా మీరు బ్లూ బటన్ ప్రెస్ చేయండి. మీ యొక్క వైట్ పేపర్ మీద మీరు వేసిన అభ్యర్థులకి ఓట్ల వివరములు నమోదు చేసుకోండి. మీరందరూ 50 ఓట్లు నమోదు చేశారు. ఇప్పుడు నేను కంట్రోల్ యూనిట్లోని క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక ముందు 1 ఓటు కూడా అందులో నమోదు కాదు. ఓపీఓ గారు డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి ఓటింగ్ స్లిప్స్ అన్ని తీసుకురండి. మనం డ్రాప్ బాక్స్ నుండి 57 స్లిప్లు తీసుకొచ్చాం. ఇందులో 7 స్లిప్స్ సెల్ఫ్ టెస్టెడ్ ఓటర్ స్లిప్స్ లెక్క పెట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు రిజల్ట్ సెక్షన్లోని రిజల్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. డిస్ప్లే సెక్షన్లో క్యాండిడేట్ వైజు రిజల్ట్స్ వస్తున్నాయి, నమోదు చేసుకోండి. తదనంతరం కంపార్ట్మెంట్ నుండి తీసినటువంటి ఓటింగ్ స్లిప్స్ అన్నింటినీ లెక్క పెట్టుకుని క్యాండిడేట్ వైజు డిస్ప్లే సెక్షన్లో పడినటువంటి ఓట్లు ఓటింగ్ స్లిప్స్ మీరు కాగితం మీద నమోదు చేసుకున్నటువంటి సంఖ్య సరిపోయాయి అని నిర్ధారణ చేసుకోండి. రిజల్ట్స్ పరిశీలించిన అనంతరము రిజల్ట్ సెక్షన్లోని క్లియర్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా కంట్రోల్ యూనిట్లోని రిజల్ట్స్ అన్నింటినీ జీరో స్టేజ్కి తీసుకొస్తున్నాం. మరియు ప్రతి ఓటింగ్ స్లిప్ వెనకాతల మాక్ పోల్ స్లిప్ అనేటువంటి స్టాంపుని వేస్తాను. ఈ విధంగా ఓటింగ్ స్లిప్లన్నింటినీ ఎన్వలప్ ఫర్ వివిప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్ అనేటువంటి నల్లటి కవర్లో భద్రపరుస్తాను. ఈ బ్లాక్ కవర్పై లక్కతోటి సీల్ వేస్తాను. తిరిగి మళ్ళీ రెండోసారి సీల్ చేస్తున్నాము. ఈ పింక్ పేపర్ స్లిప్ మీద పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా సంతకం పెట్టచ్చు. నేను కూడా దీని మీద సంతకం చేస్తాను. ఈ పింక్ పేపర్ స్లిప్ మీద నెంబర్ని నమోదు చేసుకోండి. ఈ బ్లాక్ కవర్పై పింక్ పేపర్ సీల్ వేస్తాను. కంట్రోల్ యూనిట్ క్లియర్ బటన్ నొక్కిన తర్వాత ఇందులోని ఫలితాలని 0 అయ్యాయని చూసుకుని ఇప్పుడు రిజల్ట్ సెక్షన్ సీల్ చేస్తున్నాం. సీల్ చేసే ముందుగా గ్రీన్ పేపర్ సీల్, స్పెషల్ ట్యాగ్ ఈ రెండింటితోటి సీల్ చేస్తాం. వాటి మీద ఉండేటువంటి నెంబర్లు నమోదు చేసుకోండి. స్పెషల్ ట్యాగ్ వెనక వైపు పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెట్టవచ్చు. అదేవిధంగా గ్రీన్ పేపర్ సీల్ మీద కూడా మీ సంతకాలు నమోదు చేయొచ్చు. సీలు వేసే ముందు కింద వైపు దళసరి అట్టముక్క అడ్డుగా పెట్టి లక్క సీలు వేయాలి. లేని ఎడల లక్క కరిగి మిషన్ పై పడితే మిషన్ ఫ్రేమ్ కరిగిపోయే ప్రమాదం ఉంది. సో ఎక్కడ సీలు వేసినా సరే దళసరి అట్టముక్క అడ్డుగా పెట్టి సీలు వేయాలి. ఇప్పుడు ఎనక్జర్ 5లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికెట్ పూర్తి చేస్తాం. ఇందులో క్యాండిడేట్ వైజు నోటాతో సైతంగా మాక్ పోల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, కంట్రోల్ యూనిట్లో రిజల్ట్ సెక్షన్లో ఎన్ని ఓట్లు కనపడ్డాయి, వీవీప్యాట్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ ఈచ్ క్యాండిడేట్కి ఎన్ని వచ్చాయి, అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అనేటువంటిది నమోదు చేసి పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకాలని వారి యొక్క అబ్జర్వేషన్ని తీసుకుంటాం. తర్వాత క్లియర్ బటన్ ఆన్ ది కంట్రోల్ యూనిట్
హ్యాస్ బిన్ ప్రెస్డ్ టు క్లియర్ మాక్ పోల్ డేటా. ఎస్ఆర్ నో అనేటువంటిది కూడా నమోదు చేసుకుంటాం. అన్ని ఓటింగ్ స్లిప్స్ వీవీప్యాట్ కంపార్ట్మెంట్లోంచి తీసుకున్నామని, వాటిలో వెనక వైపు మాక్ పోల్ స్టాంప్ వేసామని, ఆ తర్వాత కంట్రోల్ యూనిట్లో టోటల్ బ్యాలెట్ యూనిట్ ప్రెస్ చేసి 0 చూపెట్టానని రుజువుగా మీరందరూ కూడా సంతకాలు చేయండి. మైక్రో అబ్జర్వర్ అవైలబుల్గా ఉంటే వారి సంతకం తీసుకుంటాం. పోలింగ్ సిబ్బంది నుండి కూడా సాక్షి సంతకాలు తీసుకుంటాం. లోక్సభ ఈవీఎం కి మాక్ పోల్ చేస్తున్నప్పుడు లోక్సభ అభ్యర్థుల తాలూకు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో చేయాలి, వారి సంతకాలు తీసుకోవాలి. శాసనసభ ఈవీఎం కి మాక్ పోల్ నిర్వహించినప్పుడు శాసనసభ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు వారి సమక్షంలో నిర్వహించాలి, వారి సంతకాలే తీసుకోవాలి. తర్వాత రియల్ పోల్ ఎలా ప్రారంభించుకోవాలి చూద్దాం ఒకసారి. పార్లమెంట్ మరియు అసెంబ్లీల ఏజెంట్స్ అందరికీ మార్కెట్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్ చూపిస్తూ పోస్టల్ బ్యాలెట్స్, ఈడీసీ, సిఎస్వీలు తప్ప మిగతా ఎలాంటి రాతలు లేవని వాళ్ళకి చూపించాలి. తర్వాత రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఫామ్ 17A 2 ఎన్నికలకి ఒకటే బుక్ అనమాట. అసెంబ్లీకి, పార్లమెంట్ ఒకే బుక్ ఉంటుంది. ఎలాంటి ఎంట్రీస్ లేవని చూపించాలి. దీన్ని నిర్వహించబోయే PO2 ఉంటారు కదా, ఆ PO2 ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద క్రాస్ చెక్ చేసుకుని తొలి ఓటర్ వివరాలు నమోదు చేయడానికి ముందు ఈ వివరాలపైన టోటల్ ఇన్ ది కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 అని రాయాలి. ఇది క్లియర్గా ఫామ్స్లో కూడా ఒకసారి చూద్దాము. ఏ ఫామ్స్లో ఎలా రాయాలనేది కూడా ఒకసారి చూద్దాము. ఆ సెక్షన్ చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ 1 అనెక్సర్ 6 అంటే ఇది పేజీ 106లో ఉంది. పూరించి వెంటనే పార్లమెంట్ అసెంబ్లీకి పూరించిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ సంతకాలు తీసుకోవాలి. పోలింగ్ ఏజెంట్స్ సంతకాలు ఎక్కడెక్కడ తీసుకోవాలనేది ఒక లిస్ట్ ఒకసారి డిస్ప్లే చేస్తాము. ఆ డిస్ప్లే చేసిన ఆ లిస్ట్ని మనం ఒకసారి పేపర్ మీద రాసుకుంటే ఎక్కడెక్కడ సంతకాలు పెట్టించుకోవాలో మనం ఎక్కడ మిస్ అవ్వకుండా మనం సంతకాలు తీసుకోవచ్చు. సీక్రెసీ ఆఫ్ ఓటింగ్కి విఘాతం కలగకుండా పోలింగ్ ఏజెంట్స్ ప్రవర్తించాలని చెప్పి రియల్ పోల్ ప్రారంభిస్తున్నట్లు డిక్లరేషన్ను పెద్దగా చదివి వారికి వినిపించాలి. ఇప్పుడు పార్లమెంట్, అసెంబ్లీకి చెందిన కంట్రోల్ యూనిట్లు స్విచ్ ఆన్ చేసి 7 AM బయట ఓటర్లను ఓటింగ్కి అనుమతించాలి. పోల్ స్టార్ట్ విషయాన్ని ఎస్ఓకి తెలపాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరు ఏ డ్యూటీ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాము. ఏపీఓ అంటే PO1 పోలింగ్ ఆఫీసర్ 1 వచ్చిన ఓటర్లను సీరియల్ నెంబర్కి మార్కెట్ కాపీలో చూసి ఇతను మార్కెట్ కాపీకి ఇన్ఛార్జ్ అనమాట. పెద్దగా చదివి ఓటర్ ఐడెంటిటీ నిర్ధారించాక పురుషుడైతేనేమో క్రాస్, స్త్రీ అయితేనేమో క్రాస్తో పాటు సర్కిల్ చేయడం, ట్రాన్స్జెండర్ అయితే క్రాస్తో పాటు స్టార్ మార్క్ వేయడం, ఇది మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. దీంతోపాటు చెక్ చేసుకోవడానికి, వెరిఫై చేసుకోవడానికి అంటూ ఒక పేపర్ ఉంటుంది. అంటే సీరియల్ నంబర్స్ ఉంటాయి అన్నమాట. పురుషులకి, స్త్రీలకి, ట్రాన్స్జెండర్స్కి సెపరేట్గా ఒక పేపర్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా మనం నంబర్లు వేసుకుని ప్రింట్ తీసుకోవడము, లేకపోతే నంబర్లు వేసి రెడీగా పెట్టుకోవడము చేయాలి. పురుష మరియు స్త్రీ ఓటర్ల సంఖ్యను ఓటు వేశాక తక్షణం తేల్చుటకు ఉపయోగించే మరొక గణాంక పేపర్పై అదనం పని చేయాలి. ఒకవేళ ఆ పేపర్ ఇవ్వకపోతే మనమే రాసుకుని పెట్టుకోవాలన్నమాట. ఈ ఫామ్స్ అన్నీ కూడా మనకి వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ విధంగా మనం రాసుకోవచ్చు. పోలింగ్ ఆఫీసర్ 2 డ్యూటీ ఏంటంటే ఇండెలిబుల్ ఇంక్ పోయాలి. తర్వాత ఫామ్ 17A అంటే రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ని ఇతను మేనేజ్ చేయాలన్నమాట. ఈ 17A రాసే విధానం మోడల్ కోసం కింద ఫామ్స్లో ఒకసారి చూపిస్తాము, అది ఒకసారి చూడండి. అంటే పోలింగ్ ఆఫీసర్ 1 ఏమో మార్కెట్ కాపీ చూసుకుంటారు, పోలింగ్ ఆఫీసర్ 2 ఏమో ఫామ్ 17A చూసుకుంటారు, పోలింగ్ ఆఫీసర్ 3 పార్లమెంట్కి, అసెంబ్లీకి వరుసగా వైట్, పింక్ ఓటర్ స్లిప్ని రాసి ఓటర్కి ఇస్తారు. తర్వాత పోలింగ్ ఆఫీసర్ 4 ఏంటంటే వీళ్ళకి రాసే వర్క్ ఉండదు. 4కి 5కి రాసే వర్క్ ఉండదు. అయినా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పర్సన్స్ పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళిద్దరు. మన ఎన్నికల డ్యూటీ విజయవంతం అవ్వాలంటే వీరిద్దరిపైన ఆధారపడుతుంది అనమాట. వీరి దగ్గరికి వచ్చిన ఓటర్ వద్ద ఓటర్ స్లిప్ తీసుకోవాలి, వాటిని జాగ్రత్త పెట్టుకోవాలి. సియుపై బ్యాలెట్ బటన్ ప్రెస్ చేశాక ఓటరు ఓటును బియ్యుపై వేశాడో లేదో అని జాగ్రత్తగా చూసుకోవాలి. విజిలెంట్గా ఉండాలి, అంటే జాగరూకతతో ఉండాలి. ఏ కంట్రోల్ యూనిట్పై ఓటు ఇస్తున్నారో దానికి సంబంధించిన కంపార్ట్మెంట్లో ఓటు వేసేలా చూడాలి. అంటే ఇప్పుడు పార్లమెంట్ కంపార్ట్మెంట్లో పార్లమెంట్ సీఈలో ఓటు ఇస్తే వెళ్ళి ఒక్కోసారి ఇక్కడ బిజీగా ఉన్నారు కదా అని అక్కడికి వెళ్ళి బటన్ నొక్కుతా అంటారు. అలా కాకుండా
పార్లమెంట్ సీఈలో ఓటిస్తే కాస్త ఆగిన తర్వాత అయినా పార్లమెంట్లోనే ఓటు వేసేటట్టు చూసుకోవాలి. ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఖాళీ దొరికినప్పుడు ఏం చేయాలంటే ఫామ్ 17A మార్కెట్ కాపీ ప్రకారం అనుమతించిన మొత్తం ఓట్ల సంఖ్య 2 సీఈలలో టోటల్ సరిపోవాలి. అంటే టోటల్ చెక్ చేసుకునే బటన్ ఉంటుంది. పార్లమెంట్‌కి ఉంటుంది. అసెంబ్లీకి ఉంటుంది. వాటిని చెక్ చేసుకోవాలి. అంటే 17Aలో, తర్వాత మార్కెట్ కాపీలో, తర్వాత పార్లమెంట్ సీఈలో, తర్వాత అసెంబ్లీ సీఈలో ఇవన్నీ కూడా టోటల్స్ టాలీ అవుతూ ఉండాలి. 17Aలో ఎలా రాయాలో, ఫామ్స్ ఏం రాయాలో, ఏమేమి రాయాలో ఇక్కడ చూస్తే మనకి అర్థమైపోతుంది. మేల్ అయితే ఎం రాస్తాము, ఫీమేల్ అయితే ఎఫ్ రాస్తాము. తర్వాత వాళ్ళ ఎపిక్ ఐడెంటిటీ కార్డ్ తెచ్చుకుంటే ఈపీని రాస్తాము. లేకపోతే మిగతా ఐడెంటిటీ కార్డ్ చేసుకుంటే లాస్ట్ 4 నంబర్స్ రాస్తూ వాళ్ళ యొక్క ఐడి కార్డ్ నెంబర్ రాస్తాము. తర్వాత రిమార్క్స్లో వాళ్ళకి రిమార్క్స్ ఏమన్నా ఉంటే, అంటే ఏఎస్డి ఓటర్ కానీ, రిఫ్యూజ్డ్ ఓటర్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా అది మనం రాస్తామన్నమాట. ఒకవేళ ఆ పోలింగ్ బూత్లో ఎవరైనా ఈడీసీ ఓటర్ ఉంటే వాళ్ళని లాస్ట్ ఓటర్గా ఓటు వేయించాలన్నమాట. చివరి ఓటర్గా ఓటు వేయించాలి. టెండర్డ్ ఓటర్ వివరాలు ఏంటంటే ఫామ్ 17Aలో రాయకూడదు. ఫామ్ 17Bలో రాయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం టెండర్ ఓట్స్ రాకపోవచ్చు. ఒకవేళ టెండర్ ఓట్స్ వస్తే వాటిని మళ్ళీ ఈ సీరియల్ కన్ఫ్యూజ్ కాకుండా 17Aలో మాత్రం రాయకూడదు. 17Bలో రాయాలి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఛాలెంజ్డ్ ఓటు వీగిపోయిన తర్వాత ఓటుకి అనుమతిస్తే అప్పుడు ఫామ్ 17Aలో రాయాలి. ఇప్పుడు ఛాలెంజ్డ్ ఓట్స్ కోసం ఎవరైనా వస్తారు కదా, ఆ ఛాలెంజ్డ్ ఓట్స్ వీగిపోయిన తర్వాత అతనికి ఓటు ఇచ్చామనుకోండి, అప్పుడు ఫామ్ 17Aలో రాయాలి. తర్వాత ఫామ్ 17Aలో లాస్ట్లో సంతకాలు ఇలా పెట్టించాలన్నమాట. PO2 సంతకాలు, 17Aకి ఇన్ఛార్జ్గా ఉన్న అతని సంతకాలు, తర్వాత ఏజెంట్ సంతకాలు, తర్వాత PO సంతకాలు ఇలా పెట్టిస్తాము. తర్వాత పోల్ జరిగే సమయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంత అలర్ట్గా ఉండాలి, ఏమేమి చేయాలి అనేది దీంట్లో ఉంది. ఆ PO రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఒకసారి చదువుకుంటే POs ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. రియల్ పోలింగ్ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ స్టాఫ్ ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీ చేయాలో క్లియర్గా అఫీషియల్ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. కానిస్టేబుల్ గారు, రేపు క్యూలో వచ్చే ప్రతి ఓటర్ని లైటరు, అగ్గిపెట్ట, సెల్ ఫోన్ వంటివి తీసుకురాకుండా తనిఖీ చేయండి. అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఉండటానికి వీల్లేదు. ఎటువంటి ఆయుధాలతోటి కూడా లోపలికి రావడానికి వీల్లేదు. ప్రతి 2 మహిళలకి ఒక పురుష ఓటర్ని క్యూలో పంపుతూ ఉండండి. అదేవిధంగా అతి వృద్ధులు, వికలాంగులు ఎవరైనా వస్తే ప్రత్యేకమైన క్యూలో వెంటనే లోపలికి పంపించి ఏర్పాటు చేయండి. పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, విఐపీలతోటి వచ్చేటువంటి గన్మెన్స్ కానీ లోపలికి రాకుండా మీరు ఆపాలి. కెమెరామెన్ గారు, పోలింగ్ స్టేషన్లోకి వచ్చిన ప్రతి ఓటరు గుర్తించబడేలా మీ వీడియో ఉండాలి. టెండర్ ఓట్, ఛాలెంజ్ ఓట్ వేసేటువంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని సులభంగా గుర్తించే విధంగా క్లియర్గా ఫోటో తీయండి. అదేవిధంగా ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చినప్పుడు మాక్ పోల్ మరియు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎం సీలింగ్ చేసే విధానం చాలా జాగ్రత్తగా షూట్ చేయండి. చివరి సమయంలో మీరు మాకు ఒక ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఐ హ్యావ్ క్యాప్చర్డ్ వీడియో ఆల్ ఎలక్టోర్స్ హూ ఓటెడ్ ఎట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఆన్ డేట్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఇన్ ది కెమెరా అనే విధమైనటువంటి సర్టిఫికేట్ కూడా మీరు నాకు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా వీడియో తీయండి. నేను మైక్రో అబ్జర్వర్ అండి. కేంద్ర ఎన్నికల సంఘము నన్ను మైక్రో అబ్జర్వర్గా అపాయింట్ చేశారు. పోలింగ్ రోజున ఉదయం నుంచి సాయంకాలం దాకా పోలింగ్ సరళి సక్రమంగా జరుగుతుందో తెలుసుకొని ఆ యొక్క రిపోర్ట్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సెంట్రల్ అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తానండి. నా విధులు ఉన్నటువంటి నెంబర్ 1 పోలింగ్ మార్క్ పోలింగ్ పద్ధతులు సరిగ్గా చూడటము, ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ 1, మార్క్ పోల్ సర్టిఫికేట్ మీద సంతకము, అట్లాగే పోలింగ్ ఏజెంట్ల యొక్క హాజరు, వారి యొక్క విధులు అనుసరించి ఎన్నికల సంఘం యొక్క నియమాన్ని పాటించలేదో పరిశీలించి సాయంకాలం పోలింగ్ అనంతరము నా యొక్క రిపోర్ట్ని సెంట్రల్ అబ్జర్వర్కి రిపోర్ట్ చేస్తాను. అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని, నేను మార్కెట్ కాపీకి ఇన్ఛార్జిని. నాకు ఆర్ఓ గారు ఇచ్చినటువంటి మార్కెట్ కాపీని ఏజెంట్లకి చూపించి దానిలో ఎటువంటి కొట్టివేతలు, దిద్దుబాట్లు లేవని రూఢీ చేసుకొని అనెక్జర్ 4 సర్టిఫికేట్ దీనికి ఉందని వాళ్ళకి చూపించి
వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది మన దగ్గర ఉన్నటువంటి మార్కుడ్ కాపీ ఒకటే అని నిర్ధారించుకొని వారికి తెలియజేస్తాను. భారత ఎన్నికల సంఘం గుర్తించిన ఐడి ప్రూఫ్స్లో ఓటర్ తీసుకొచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా ఓటర్ను గుర్తించి ఓటర్ను ఓటుకు అనుమతిస్తాను. ఓటర్ గనక మగవారైతే వారి పేరుని అడ్డంగా క్రాస్ చేస్తాను. ఓటర్ గనక ఆడవారైతే అడ్డంగా క్రాస్ చేస్తూ ఓటర్ సీరియల్ నెంబర్ని రౌండ్ చేస్తాను. ఓటర్ ట్రాన్స్జెండర్ అయితే ఓటర్ని పేరుని అడ్డంగా క్రాస్ చేసి దానికి స్టార్ మార్క్ని పెడతాను. ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత ఓటింగ్ స్టాటిస్టిక్స్ను పిఓ గారికి అందజేస్తాను. నేను పోలింగ్ ఆఫీసర్ 2గా వ్యవహరిస్తున్నాను. చెరగని సిరాకు మరియు 17A రిజిస్టర్కు ఇన్ఛార్జిని. ఈ రిజిస్టర్లో మొదటగా 17A రిజిస్టర్ యొక్క వరుస సంఖ్యను, రెండో కాలంలో ఎలక్ట్రల్ రోల్లోని ఓటర్ క్రమ సంఖ్యను, మూడో కాలంలో ఓటర్ యొక్క గుర్తింపు పత్రము ఎపిక్ అయితే ఎపిక్ అని, మరియే భారత ఎన్నికల సంఘం గుర్తించిన గుర్తింపు పత్రం అయితే చివరి 4 అంకెలను నమోదు చేస్తాను. 4వ కాలంలో ఓటర్ యొక్క సంతకమును, 5వ కాలంలో ఏవైనా ప్రత్యేక సందర్భాల్లో నా రిమార్క్స్ ఆఫర్ చేస్తాను. ఓటరు యొక్క ఎడమ చేతి చూపుడు వేలుపై ఇండెలిబుల్ లింకును చర్మం పై నుంచి గోరు వరకు అప్లై చేస్తాను. పోలింగ్ ప్రారంభానికి ముందు ఐ షల్ చెక్ విత్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ రికార్డ్ ఇన్ ఇంక్ ఇన్ ఫార్మ్ 17A ద టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 అని ప్రిసైడింగ్ ఆఫీసర్ ద్వారా ధృవీకరణ పొందుతాను. నేను పోలింగ్ ఆఫీసర్ 3గా చేయుచున్నాను. నేను ఓటర్ స్లిప్కి ఇన్ఛార్జిని. నా యొక్క విధులు: ముందుగా నా వద్దకు వచ్చిన ఓటర్ యొక్క ఎడమ చేయి చూపుడు వేలుకు చెరగని సిరా ఉందో లేదో తనిఖీ చేయటం. తదుపరి నా వద్దనున్న అసెంబ్లీకి సంబంధించిన పింక్ ఓటర్ స్లిప్, లోక్సభకు సంబంధించిన వైట్ ఓటర్ స్లిప్ నందు 17A రిజిస్టర్ యొక్క రోల్ నెంబరు మరియు ఓటర్ జాబితాలోని ఓటర్ వరుస నెంబర్ నింపి నా సంతకమును పూర్తి చేసి ఓటర్కి ఇచ్చి నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ వద్దకు పంపటం. నేను పోలింగ్ ఆఫీసర్ 4గా వ్యవహరిస్తున్నాను. నేను లోక్సభ ఎన్నికల కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిని. ఓటర్ నా వద్దకు వచ్చినప్పుడు అతని వద్ద ఉన్న వైట్ ఓటర్ స్లిప్ని తీసుకొని బ్యాలెట్ని రిలీజ్ చేసి అతనిని ఓటు వేయటకు కంపార్ట్మెంట్లోకి అనుమతిస్తాను. ఇదే కాకుండా ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగిన పిమ్మట టోటల్ బటన్ ప్రెస్ చేసి ఎన్ని ఓట్లు పోలేనియో రిపోర్ట్ని అందిస్తాను. అలాగే వచ్చిన ఓటరు 17A రిజిస్టర్ ప్రకారం వరుస క్రమంలో వచ్చుచున్నారో లేదో పరిశీలిస్తే బిజీ ల్యాంప్ మరియు బీప్ సౌండ్ వస్తుందో లేదో గమనించి వెరిఫై చేసుకుంటాను. అలాగే ఓటరు ఓటు వేశారో లేదో కూడా నిర్ధారించుకొని నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గరకు పంపిస్తాను. నేను పోలింగ్ ఆఫీసర్ 5గా వ్యవహరిస్తున్నాను. నేను అసెంబ్లీ కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. పింక్ కలర్ స్లిప్ తీసుకుని ఓటర్ను ఓటు వేయుటకు అనుమతిస్తాను. అలాగే ఓటరు 17A రిజిస్టర్ ప్రకారం క్రమ పద్ధతిలో వస్తున్నట్లు పరిశీలిస్తాను. ప్రతి 2 గంటలకు ఒకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎన్ని ఓట్స్ పోలైనయో తెలియజేస్తాను.